దండం పెట్టి చెప్పినా మాట వినరు, కాళ్ళు పట్టుకొని చెప్పినా మాట వినరు, గద్దించి చెప్పినా మాట వినరు, ఖండించి చెప్పినా మాట వినరు. వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే. దేవుడు గ్రంథంలో రాయించి పెట్టాడు, ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం చివరి వచనాలు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము. ఏమండి, యవన పొంగులో ఉన్నవాళ్ళు కాస్త పొంగుతూ ఉంటారు. శరీరంలో అవయవాలన్నీ బాగుండి, జవసత్వాలు కాస్త లైన్లో ఉండి, కాస్త బాడీ అంతా కంట్రోల్లో ఉండేసరికి ఆగరో పొంగు, యవన పొంగులు అన్నమాట. ఆ పొంగుల గురించి మాట్లాడుతున్నాడు చూడు. 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. చివర్లో పేల్చాడు బాంబు. ఫస్ట్ మాటలు భలే ఉన్నాయి. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవనమందు నీ హృదయం సంతుష్టిగా ఉంచుకో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ఇష్టం వచ్చినట్టు ఊరేగురా. ఎంత పొంగాలంటే అంత పొంగు, ఎంత మిడిసిపడాలంటే అంత మిడిసిపడు, కానీ నీకుందరే అని చెబుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. జంటికి లేడీకి అందరికీ చెప్తున్నాడు, అమ్మాయి నీకుందమ్మా, పొంగుతున్నావుగా పొంగు. నీకు మామూలుగా ఉండదు. నీకు ఒక పట్టాన్ జీవితం అర్థం కావట్లా అంటే ఏ లోపాలు లేవుగా, మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చా కదా.